హిందువులు కులాల వారీగా, వర్గాల వారీగా, ప్రాంతాల వారీగా విడిపోతూ ఉంటారు. ముస్లింలు అయితే మాత్రం మత ప్రాతిపదికన కలిసి ఉంటారు. అందులో ఎన్ని వర్గాలు ఉన్నా మతం ఒక్కటే వాళ్ళని కలుపుతుంటుంది. వాళ్ళని మనం కన్విన్స్ చేయగలిగితే ఆ ఓట్లు మనకు వస్తాయని బలంగా నమ్మి సక్సెస్ అయింది మమతా బెనర్జీ. ఆ సక్సెస్ని కొనసాగించాలనుకుంటుంది ఇప్పుడు కూడా. ఎందుకంటే హిందూ పోలరైజేషన్ అన్నటువంటిది మిగతా చోట్ల జరిగింది కానీ బెంగాల్లో జరగట్లేదు. కాబట్టి అక్కడ ఖచ్చితంగా సందేశ్ ఖాళీ లాంటి ఉదంతాల తర్వాతన బీజేపీ హిందువులు పోలరైజ్ అవుతారని ఆశిస్తోంది. మమత మాత్రం ముస్లిం పోలరైజేషన్ ముందు హిందూ పోలరైజేషన్ జరగదని గట్టిగా నమ్ముతోంది. లేటెస్ట్గా మమత విజయానికి ప్రధానంగా ఏదైతే ముర్షిదాబాద్, మాల్డా, ఉత్తర దినాజ్పూర్ జిల్లాలో మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు. అక్కడ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ఒంటరిగా బరిలోకి దిగినటువంటి నేపథ్యంలో మైనార్టీల ఓట్లను గెలుచుకోవాలనుకున్నటువంటి కాంగ్రెస్ లెఫ్ట్ ఆశలకైతే గండిపడింది. అదే సందర్భంలో మైనార్టీల ఓట్లో చీలిక కారణంగా 2019లో ఉత్తర బెంగాల్లోని మాల్టా, ఉత్తర రాయగంజ్ నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది. నియోజకవర్గంలో 45% మైనార్టీలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30% ముస్లిం ఓటర్లు ఉన్నా వాళ్ళ ప్రభావం 16 నుంచి 18 నియోజకవర్గాల్లో అధికంగా ఉంటుంది. ఇప్పుడు రాణిగంజ్, కూచ్బెహార్, ఐలూర్ఘట్, బలూర్ఘాట్, మాల్టా ఉత్తర, మాల్టా దక్షిణ, ముర్షిదాబాద్, డైమండ్ హార్బర్, ఉలుబేరియా, హావ్డా, బీర్భూమ్, కాంతి, తమ్లుక్, జాయ్నగర్ ఈ ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా విజయం తనదేనని నమ్ముతోంది మమతా బెనర్జీ.